Hello, listeners. Welcome back to our community podcast, Struggle and Smile. ఆలోచిస్తే ఈ టూ వర్డ్స్ కి పెద్ద కనెక్షన్ ఏమీ లేదు. స్ట్రగుల్ అంటే పెయిన్, డిఫికల్టీస్, బాధలు అని చెప్పవచ్చు. అదే విధంగా స్మైల్ అంటే జాయ్, హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. కానీ ఈరోజు ఈ రెండు పదాల మధ్య రిలేషన్ ఏంటో మనం మాట్లాడుకుందాం. సో టుడే అవర్ పోడ్కాస్ట్ ఈజ్ అబౌట్ మెంటల్ హెల్త్, ద స్ట్రగుల్ బిహైండ్ ఎ స్మైల్. మన సొసైటీలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎవరైతే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళని ఎలా జడ్జ్ చేస్తారో అని భయపడుతూ ఉండేవాళ్ళు. దిస్ పాడ్కాస్ట్ ఈజ్ స్పెషల్లీ ఫర్ దెమ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈజ్ మెంటల్ హెల్త్? మెంటల్ హెల్త్ అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్లో మానసిక ఆరోగ్యం. సో ఈ మెంటల్ హెల్త్ ఆర్ మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? సమ్ పీపుల్ థింక్ మెంటల్ హెల్త్ అంటే పిచ్చి, మెంటల్ ఇల్నెస్ అంటే డేంజర్. అలా కాదండి. మనం జనరల్గా ఎలా అయితే ఫీవర్, బాడీ పెయిన్స్ అని కంప్లైంట్ చేస్తే ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదని అనుకుంటామో, ద సేమ్ వే మన మైండ్ ఎలా వర్క్ చేస్తుందో, మనం ఎలా ఫీల్ అవుతున్నామో, స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో అనేవి మెంటల్ హెల్త్కి రిలేటెడ్. టు బి మోర్ సింపుల్, మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని హెల్తీగా ఉంచడం అంటే మనం కామ్గా, పీస్ఫుల్గా, స్ట్రెస్ లేకుండా ఫీల్ అవ్వటం కాదు. ఈవెన్ స్ట్రెస్ వచ్చినా దాన్ని హెల్తీగా హ్యాండిల్ చేయటం, అదే మెంటల్ హెల్త్. కామన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. మనందరికీ లైఫ్లో టఫ్ ఫేజెస్ ఉంటాయి. ఫ్యూ పీపుల్ వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తారు. కానీ హ్యూమన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ కదండి. అందరూ అలాగే బ్రేవ్గా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోలేరు. అండ్ వీటికి డిఫరెంట్ రీజన్స్ కూడా ఉండొచ్చు. చాలా మందికి సపోర్ట్ లేకపోవచ్చు, లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లేకపోవచ్చు. ఇలాంటి టైమ్స్లోనే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లోపల ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, కన్ఫ్యూషన్ అండ్ హెల్ప్లెస్నెస్. స్లోలీ దే టర్న్ ఇంటూ యాక్చువల్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో వీటిలో చాలా కామన్గా ఉండే హెల్త్ ఇష్యూస్ గురించి మనం చెప్పుకుందాం. డిప్రెషన్, డిప్రెసివ్ డిసార్డర్. దీన్ని మనం సింపుల్గా డిప్రెషన్ అని అంటాం. డిప్రెషన్ అనేది ఒక బేసిక్ మెంటల్ హెల్త్ ఇష్యూ. ఈ ఇష్యూ ఉన్న వాళ్ళు జనరల్గా చాలా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. లోన్లీగా ఉన్నట్టు, ఇంకా లైఫ్లో ఏం హోప్ లేదని ఫీల్ అవుతుంటారు. పెద్దగా ఎమోషన్స్ కూడా చూపించరు. డిప్రెషన్ అందరికీ ఒకే రీజన్ వల్ల రావాలని ఏం లేదు. వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని బట్టి డిప్రెషన్లోకి లోన్ అవుతారు. చాలా మంది వాళ్ళ క్లోజెస్ట్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఆర్ పెట్ని కోల్పోతే డిప్రెషన్లోకి వెళ్తారు. ఫ్యామిలీ ఇష్యూస్ మెయిన్లీ చిల్డ్రన్ని ట్రిగర్ చేస్తాయి. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. నెక్స్ట్, యాంగ్జైటీ. ఇట్ ఈస్ బేసికలీ ఏ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ వరీ, నర్వస్నెస్. ఏదైనా ఒక విషయం జరిగినా జరగకపోయినా దాన్ని చాలా డీప్గా థింక్ చేసి భయపడటం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎగ్జామ్ ముందు నర్వస్గా ఫీల్ అవుతాం, ఆర్ ఏ జాబ్ ఇంటర్వ్యూ ముందు టెన్షన్గా ఫీల్ అవుతాం. దట్స్ నార్మల్. కానీ ఈ టెన్షన్ అండ్ నర్వస్నెస్ పరిమితికి మించి ఎక్కువైతే, ఆర్ చాలా ఫ్రీక్వెంట్గా జరిగితే, ఆర్ మన డైలీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తే ఇట్ టర్న్స్ ఇంటూ ఎన్ యాంగ్జైటీ డిసార్డర్. స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్, చాలా ప్రెషర్ ఫీల్ అయినప్పుడు, లేదంటే మనం ఒక పర్టిక్యులర్ రీజన్ వల్ల ఎప్పుడైనా చాలా డీప్గా భయపడి ఉంటే అండ్ దాన్ని మనం మళ్ళీ అనుకోకుండా ఫేస్ చేయవలసి వస్తే యాంగ్జైటీ ఇష్యూస్ మే ట్రిగర్. ఇట్ కెన్ బి ఏ మిక్స్ ఆఫ్ ఎమోషనల్, ఫిజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్, ఓవర్ థింకింగ్. ఒకసారి చెప్పిన మాటని, జరిగిన సిచ్యువేషన్ని ఫ్యూచర్లో ఏమవుతుందో అని రిపీట్గా అనలైజ్ చేయడం, దట్స్ ఓవర్ థింకింగ్. చిన్న చిన్న డౌట్స్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లాగా ఇమాజిన్ చేయడం. నేను ఇలా ఉండటం ఓకేనా, నేను ఇప్పుడు మాట్లాడితే ఏమంటారు, ఎగ్జామ్లో పాస్ అవుతానా, ఒకవేళ ఫెయిల్ అయితే ఇంట్లో ఏం చెప్పాలి, అది ఇది అని ఏవేవో ఆలోచిస్తాం. సెల్ఫ్ చెక్ ఉండాలి, బట్ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. అప్పుడే మనం ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయగలం. నెక్స్ట్, స్లీప్లెస్నెస్. స్లీప్లెస్నెస్ అంటే నిద్ర రాకపోవడం. కానీ అది జస్ట్ ఒక్క రాత్రి కాదు, ఫ్రీక్వెంట్గా నిద్ర డిస్టర్బ్ అవ్వడం. మనం టైర్డ్గా ఉన్నప్పటికీ, బాడీ రెస్ట్ కావాలనిపించినా, మైండ్ సైలెంట్గా ఉండకపోతే నిద్ర రాదు. చాలా సార్లు మైండ్లో థాట్స్ తిరుగుతూ ఉంటాయి. రేపేం చేయాలి, నేను కరెక్ట్గా బిహేవ్ చేశానా, నా లైఫ్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందా. ఇలాంటి థాట్స్ వల్ల నైట్లో పడుకునే టైంలో కూడా మనం ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటాం. ఒక నార్మల్ హెల్తీ అడల్ట్కి 6 to 8 అవర్స్ నిద్ర అవసరం. కానీ స్ట్రెస్, ఓవర్ థింకింగ్, మొబైల్ యూసేజ్ ఆర్ ఎమోషనల్ పెయిన్ వల్ల స్లీప్లెస్నెస్ అనేది పెరిగిపోతుంది.
ఒక రీసెంట్ సర్వే ప్రకారం మోర్ దెన్ 70% ఆఫ్ సోషల్ మీడియా యూజర్స్ ఆర్ మోర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైమ్, ఎస్పెషల్లీ బిట్వీన్ 9 p.m. to 2 a.m. ఈ 70%లో మోస్ట్లీ స్టూడెంట్స్, యంగ్ అడల్ట్స్ ఆర్ వర్కింగ్ పీపుల్ ఉంటారు. ఇది టైం పాస్ లాగా స్టార్ట్ అవుతుంది, కానీ స్లోగా మెంటల్ హెల్త్, స్లీప్ అండ్ సెల్ఫ్ వర్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, లో సెల్ఫ్ వర్త్. సో సింపుల్ గా లో సెల్ఫ్ వర్త్ అంటే మనల్ని మనమే తక్కువగా చూసుకోవడం. నేను చాలా సార్లు ఫెయిల్ అవుతున్నా, నేను ఇంతకు మించి డెవలప్ అవ్వలేను, వాళ్ళందరూ బెటర్ అని ఫీల్ అవ్వడం. ఈ ఫీలింగ్ ఒక్కసారి వచ్చిపోయేది కాదు. స్లోగా డైలీ కంపారిజన్స్, ఫెయిల్యూర్స్ వల్ల డెవలప్ అవుతుంది. మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ బయట వాళ్ళు ఎవరో మన గురించి అనుకునేవి విని మనం బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఈ వర్డ్ వినడంతో మనలో ఒక డౌట్ డెవలప్ అవుతుంది. యామ్ ఐ రియలీ గుడ్ ఎనఫ్? స్లోగా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కానీ మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఫీల్ అయితే నిజంగానే డెవలప్ అవ్వలేము. ఇటువంటి కామెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ ని అయినా మనం ఎప్పుడైతే న్యూట్రల్ గా తీసుకుంటామో అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. కంపారిజన్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ లో సెల్ఫ్ వర్త్. బట్ రిమెంబర్, just because someone else shines, it doesn't mean your light is any less. So, these are just some of the common mental health issues. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే సైకో అని కాదు, వీళ్ళు లోపల పెయిన్ ని హ్యాండిల్ చేయటంలో స్ట్రగుల్ అవుతున్నారు అని. సో ఆల్ వీ కెన్ డూ ఈస్ సపోర్ట్ అండ్ కేర్ ఫర్ దెమ్. ఈ టాపిక్స్ ని మనం ఇంకో యాంగిల్లో చూసామంటే, జనరల్ గా మనం డిప్రెషన్, యాంగ్జైటీ అనే వర్డ్స్ కామన్ గా వినే ఉంటాం. కొంతమంది జస్ట్ ఒక చిన్న సాడ్ ఇన్సిడెంట్ జరిగినా, అరే నాకు డిప్రెస్డ్ గా ఉంది, నేను ఎక్కడికి రాను, అది ఇది అంటుంటారు. బట్ ఇన్ రియాలిటీ చాలా మంది ఈ సిమ్టమ్స్ అన్ని వాళ్ళకి ఉన్నాయని అనుకుంటారు. నాకు డిప్రెషన్ ఉంది, నాకు యాంగ్జైటీ ఉంది అని సెల్ఫ్ డయాగ్నోసిస్ చేస్తారు. కానీ యాక్చువల్ గా స్టడీస్ ప్రకారం అరౌండ్ 60-70% మందికి నిజంగా మెంటల్ హెల్త్ డిజార్డర్ ఉండదు. దే మైట్ జస్ట్ బి గోయింగ్ త్రూ టెంపరరీ స్ట్రెస్ ఆర్ మూడ్ స్వింగ్స్. సో ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ ఏ బ్యాడ్ డే విత్ ఎ మెంటల్ ఇల్నెస్. క్లియర్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ ఫన్ థింగ్ టు ర్యాండమ్లీ అస్యూమ్. మెంటల్ హెల్త్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. ప్రతి ఏజ్ గ్రూప్ లో మనం ఫేస్ చేయాల్సిన ఎమోషనల్ బ్యాటిల్స్, స్ట్రెస్ అండ్ ప్రెజర్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫస్ట్, చైల్డ్హుడ్. చిన్న పిల్లలు యూజువల్ గా హ్యాపీగా ఉంటారు. టాయ్స్ తో ఆడటం, కార్టూన్స్ చూడటం, స్వీట్స్ అండ్ చాక్లెట్స్ తినడం, అమ్మ దగ్గర ఉండటం. దట్స్ దేర్ హోల్ వరల్డ్. They don't even understand what stress is. So usually they don't face deep mental health issues. నెక్స్ట్, స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్ స్టేజ్ కి వస్తే ఇక్కడ నుంచి రియల్ మెంటల్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఫేస్ అకాడమిక్ ప్రెషర్, కంపారిజన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. See your cousin, he got 95%. Your friend joined IIT, what about you? ఇలా కంపేర్ చేస్తూ అన్నోయింగ్లీ పేరెంట్స్ చాలా ప్రెషర్ ఇస్తారు. దీస్ కంపారిజన్స్ ఆర్ రియల్లీ డిగ్రేడింగ్ స్టూడెంట్స్. ఇన్ సమ్ కేసెస్ చిల్డ్రన్ థింక్ వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు చదివితేనే ఇష్టం, లేకపోతే ఇష్టం లేదు. ఇంకా వర్స్ట్ కేసెస్ ఏంటంటే, మీరు ఎవరితో అయితే కంపేర్ చేస్తారో వాళ్ళని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ నాట్ బార్న్ టు క్రాక్ ఐఐటి ఆర్ నీట్. Everyone has their own talents. Recent survey shows that almost 70% of students feel stressed because of constant comparison by parents and teachers. And ఇంకా 50% పైన స్టూడెంట్స్ షైన్ ఇన్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ మ్యూజిక్, డాన్స్, స్పోర్ట్స్, పెయింటింగ్ ఎక్సెట్రా. కానీ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయట్లేదు. ఒక స్టూడెంట్ ఆర్ టీనేజర్ కి అదర్ యాక్టివిటీస్ లో ఎంత టాలెంట్ ఉన్నా కూడా అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు: స్టడీస్ విషయం ఏంటి, మార్క్స్ ఎలా వస్తున్నాయి? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనకి మార్క్స్ ఆర్ ఎవ్రీథింగ్. దిస్ సిచ్యువేషన్ షుడ్ చేంజ్. పేరెంట్స్ షుడ్ ఎంకరేజ్ చిల్డ్రన్. ఈవెన్ స్టడీస్ విషయంలో అయినా, మార్క్స్ విషయంలో అయినా ర్యాష్ పేరెంటింగ్ కరెక్ట్ కాదు. తక్కువ మార్క్స్ వస్తున్నాయి అని అడిగే బదులు, ఏమైంది, ఏదైనా హెల్ప్ కావాలా, లెసన్స్ అర్థం కావట్లేదా, నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇలాంటివి అడగండి. చిల్డ్రన్ ఆర్ సాఫ్ట్ హార్టెడ్. వాళ్ళకి ప్రేమగా చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
స్టడీస్ విషయం పక్కన పెడితే, ద ప్రెషర్ స్కూల్ మేనేజ్మెంట్ ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ పుట్స్ అపాన్ ఈ స్టూడెంట్ అబౌట్ పెండింగ్ ఫీజెస్ ఈజ్ రియల్లీ అన్బేరబుల్. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో జాయిన్ చేస్తారు. ఫీజెస్ కట్టడానికి ఎలా అయినా కష్టపడి మనీ అడ్జస్ట్ చేసుకుంటారు. బట్ సమ్ టైమ్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు ఇన్ టైంకి కట్టలేకపోవచ్చు. బట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్స్ స్టూడెంట్ ని ఫీజెస్ కోసం ఓపెన్ గా అందరి ముందు క్లాస్ లో నిలబెట్టి క్వశ్చన్ చేయడం, నోటీస్ బోర్డులో నేమ్స్ మెన్షన్ చేయడం, ఇలాంటివి చేస్తారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ స్టూడెంట్స్ ముందే వాళ్ళ పేరెంట్స్ ని తిడతారు. ఇలా చేయటం వల్ల ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంత మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారో తెలుసా? చాలా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి తమ వల్లే అవమానం జరిగినట్టు డిప్రెస్ అయ్యి సూసైడ్స్ చేసుకుంటారు. Education is meant to build futures, not break spirits. Let's create a system that uplifts students, not one that pushes them into silence, shame, or sorrow. నెక్స్ట్ అడల్ట్హుడ్. కి వచ్చాక ప్రెషర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. జాబ్ దొరికితే ప్రెషర్, జాబ్ లేకపోతే డిప్రెషన్. పర్ఫార్మెన్స్ టార్గెట్స్, టాక్సిక్ వర్క్ కల్చర్, జాబ్ ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ మెంటల్ పీస్ ని డిస్టర్బ్ చేస్తాయి. పేరెంట్స్ ని చూసుకోవాలి, హౌస్ రెస్పాన్సిబిలిటీస్, మ్యారేజ్ ప్రెషర్, ఇవన్నీ ఎట్ ఎ టైం వస్తాయి. దెన్ బ్యాలెన్సింగ్ లైఫ్ బికమ్స్ వెరీ టఫ్. కెరియర్ కోసం పరుగు పెడుతూ సెల్ఫ్ కేర్, మెంటల్ పీస్ అన్ని సైడ్ కి వెళ్ళిపోతాయి. పీపుల్ సైలెంట్లీ సఫర్ విత్ స్ట్రెస్, బర్న్అవుట్ అండ్ ఈవెన్ పానిక్ అటాక్స్. నెక్స్ట్ పేరెంటింగ్. ఈ స్టేజ్ లో ఉమెన్ అండ్ మెన్ బోత్ ఫేస్ ఎమోషనల్ ఓవర్లోడ్. మదర్స్ మల్టీ టాస్కింగ్ చేస్తూ చిల్డ్రన్ ని చూడడం, హౌస్ మెయింటైన్ చేయడం, వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా ఎండ్ అంటూ ఉండదు. బట్ నో వన్ ఆస్క్స్ హౌ ఆర్ యూ రియల్లీ ఫీలింగ్. They get lost in responsibilities and slowly feel empty and tired emotionally. Fathers, money, fees, house, future, అంతా బర్డెన్ వీళ్ళ భుజాలపైనే మోస్తారు. Sometimes they suppress feelings and emotions because they have to stay strong for their family. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్. ఈ స్టేజ్ లో ఫిజికల్ గా ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దీనికి ఎడిషన్ గా మెంటల్ గా కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. పిల్లలు వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉంటారు. వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అవుతాయి, న్యూ ఫ్యామిలీ ఎక్సెట్రా ఎక్సెట్రా. దీనివల్ల ఓల్డ్ పీపుల్ ఫీల్ ఇగ్నోర్డ్ అండ్ అన్వాంటెడ్. ఒకవేళ నిజంగా కూడా చిల్డ్రన్ ఇగ్నోర్ చేయకపోయినా వర్క్స్ లో బిజీగా ఉండి ఎప్పుడైనా ఒక మాట ఇగ్నోర్ చేస్తే naturally they feel they are ignored. మెమరీ లాస్, కన్ఫ్యూజన్, ఇలాంటివి చాలా మెంటల్ డిస్టర్బెన్సెస్ ని క్రియేట్ చేస్తాయి. సింగిల్ గా ఉండి ఎదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ చనిపోయి ఉంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. జస్ట్ ఇమాజిన్ 30 to 40 years ఒక పర్సన్ తో డైలీ లైఫ్ స్పెండ్ చేసి సమ్ డే హీ ఆర్ షీ ఈజ్ నాట్ విత్ దెమ్ అంటే ఇట్ ఈస్ సచ్ ఎ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కదా. ఇలాంటి కేసెస్ లో ఎంతమంది వాళ్ళతో ఉన్నా దే కాంట్ ఫిల్ దట్ గ్యాప్ ఇన్ దేర్ హార్ట్స్. దిస్ లీడ్స్ టు మెంటల్ అన్స్టెబిలిటీ. ఓల్డ్ పీపుల్ నీడ్ కాన్వర్జేషన్ అండ్ కేర్. మెంటల్ హెల్త్ కి లవ్ అండ్ అటెన్షన్ అనేది మెడిసిన్ లా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ లైఫ్ లో ఈ స్టేజెస్ అనేవి ఫేస్ చేయాలి. కాబట్టి ఎవ్రీ ఏజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యాటిల్. లెట్స్ స్టాప్ జడ్జింగ్ అండ్ స్టార్ట్ అండర్స్టాండింగ్. Prevention and remedies. The mental health issues we discussed above are quite normal, and we can prevent them or recover from them with simple measures. Sleep is the most important thing to be in peace and avoid mental issues. ఈ బిజీ వరల్డ్ లో పీపుల్ అసలు ఏ టైంలో నిద్రపోతారో వాళ్ళకే తెలీదు. వర్క్ 12 అయింది అప్పుడు పడుకున్నా, 1 అయింది అప్పుడు పడుకున్నా, ఇలా కాకుండా అందరూ ఒక పర్టికులర్ స్లీప్ టైం ని సెట్ చేసుకోవాలి. చాలా నెససరీ అయితే తప్ప స్లీప్ టైమ్స్ లో ఇంకేం వర్క్ చేయకూడదు. ఎనఫ్ స్లీప్ వల్ల బాడీ, మైండ్ చాలా యాక్టివ్ అండ్ ఫ్రెష్ గా ఉంటాయి. డైలీ వాకింగ్ విత్ మ్యూజిక్ అకార్డింగ్ టు మీ ఈజ్ ద బెస్ట్ థెరపీ. అలా వాకింగ్ చేస్తూ హాయిగా పాటలు వింటూ రిలాక్స్ అయితే మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈజీగా మర్చిపోవచ్చు.
మెంటల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాసేపు మెడిటేషన్ ఆర్ యోగా చేస్తే దట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ అని చాలా సర్వేస్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ నవేడేస్ ఈజ్ మొబైల్ ఫోన్ యూసేజ్. ఇది మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది. నిజంగా ఫోన్ యూసేజ్ తగ్గిస్తే లైఫ్ లో సగం ప్రాబ్లమ్స్ ఉండవు. దీనికి పెద్ద పెద్ద ప్రూఫ్స్ ఏం అవసరం లేదు. ఫోన్స్ రాకముందు మన లైఫ్ ఎంత జాయ్ఫుల్ గా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు. సో స్క్రీన్ టైం రెడ్యూస్ చేయడం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది రిగార్డింగ్ హెల్త్ ఇష్యూస్. నేచర్ తో టైం స్పెండ్ చేస్తే కూడా మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఎంత టఫ్ సిచ్యువేషన్ లో అయినా మనం కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండగలం. మీకు నచ్చిన వర్క్ ఆర్ హాబీ లైక్ సింగింగ్, డాన్సింగ్, కుకింగ్, ఆర్ట్, ఎనీథింగ్ డైలీ కొంచెం టైం కేటాయించుకొని చేయడం వల్ల దీనివల్ల మీరు రిఫ్రెషింగ్ గా ఫీల్ అవుతారు. మీకు మీ ఫీలింగ్స్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే జస్ట్ పుట్ యువర్ ఎమోషన్స్ ఆన్ ద పేపర్. మీకు అనిపించింది రాయండి, ఏదైనా నో రిస్ట్రిక్షన్స్. వన్స్ దిస్ ఈస్ డన్ చాలా లైట్ గా ఫీల్ అవుతారు. బర్డెన్ లేకుండా ఉన్నట్టు మీకే అనిపిస్తుంది. చాలా మంది నాకు డిప్రెస్డ్ గా ఉంది, బాధగా ఉంది, లోన్లీ ఫీల్ అవుతున్నా అని చెప్తే హే నువ్వు చాలా మెంటలీ డిస్టర్బ్డ్ గా ఉన్నావు, ఇమీడియట్ గా సైకియాట్రిస్ట్ ని కలిసి థెరపీ లెసన్స్ తీసుకో అని అంటారు. అసలు అవసరమే లేదండి. రియల్లీ సీరియస్ ఇష్యూ అండ్ చాలా కాలం సిమ్టమ్స్ కనిపిస్తే తప్ప అంత అవసరం లేదు. చెప్పా కదా, సగం మందికి అసలు ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళే ఇమాజిన్ చేసుకుంటారు. ఇలా ఇమాజిన్ చేసుకునే వాళ్ళు కూడా కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ అండ్ రెమెడీస్ ఫాలో అయితే చాలు, ఇట్ విల్ బి ఆల్ ఓకే అని వాళ్ళే ఫీల్ అవుతారు. చిన్న చిన్న స్టెప్స్ తో స్టార్ట్ చేయండి. బికాస్ ఈవెన్ ద స్మాలెస్ట్ కేర్ యూ గివ్ టు యువర్ మైండ్ కెన్ సేవ్ యర్ లైఫ్. Let's break the fear of judgment. These mental health illness issues are mostly not spoken out by people because of the judgments they have to face. మీకు ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తే జస్ట్ హ్యావ్ ఎ ఫ్రీ టాక్ విత్ దెమ్. చేంజ్ అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో అమ్మతో, నాన్నతో, సిబ్లింగ్స్ తో టైం స్పెండ్ చేయండి. వాళ్ళ లైఫ్ లో డైలీ ఏం జరుగుతుందో, ఎలాంటి పీపుల్ ని మీట్ అవుతున్నారో తెలుసుకోండి. ఎవ్రీబడి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అందరూ ఫాలో అవ్వాల్సినది ఏంటంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ పీపుల్ ని అవాయిడ్ చేయండి. వీళ్ళు ఎక్కువగా నీ వల్ల అవ్వదు, ఎఫర్ట్స్ పెట్టకు, నీకంటే బాగా చేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ కట్ దెమ్. పాజిటివ్ పీపుల్ తో టైం స్పెండ్ చేయండి. ఎవరైతే ఎంకరేజింగ్ గా, స్పోర్టివ్ గా, కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటారో. ఈ జడ్జ్మెంట్ ఫియర్ ని మనమే బ్రేక్ చేయాలి. ఇఫ్ సమ్వన్ సేస్ ఐఎమ్ నాట్ ఓకే, let's listen, not laugh. If someone goes to therapy, let's support, not shame them. If someone takes a break, let's understand, not insult. Mental health is as normal as physical health. Care should be taken for sure. Behind every smile, there could be a silent struggle. Let's not ignore it. Let's acknowledge it. So, dear listeners, this is the end of our podcast, Mental Health, the Struggle Behind a Smile. We will be back with more awareness topics. This is your host, signing off. Jai Hind.